హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అసలు ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. దానికోసం మేము మార్నింగే 5 o'clockకి అనేది స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. సో ఫుల్ ఫాగ్, అసలు మంచు, అసలు డ్రైవింగ్ చేయడానికి కూడా కనిపించలేదు, అంత చీకటిగా ఉన్నింది. సో ఎగ్జాక్ట్లీ 6:20కి అంతా తిరుపతి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత మాల వేయాలి అని డిసైడ్ అయ్యాము. బట్ 41 days దీక్షలో కార్తీక మాసం అయిపోయినా దర్శనానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వేసేసుకున్నాము. దాంతోపాటు మా కోచ్ కూడా మాకు కాల్ చేయడం జరిగింది. సో సోమవారం మాల వేస్తున్నాం కపిల్ తీర్థంలో అని మా హస్బెండ్కి కాల్ చేశారు. సో అలాగే మేము డిసైడ్ అయిపోయి కపిల్ తీర్థంలో, లాస్ట్ టైం కూడా కపిల్ తీర్థంలో వేసాం, అందుకని మేము కపిల్ తీర్థము వెళ్ళిపోయాం తిరుపతికి. సో మేము వెళ్ళే లోపల కొంచెం లేట్ అయింది కాబట్టి మా కోచెస్ అలాగే మా కొలీగ్స్, సో అంటే మా న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ వాళ్ళంతా కూడా మాల వేసేసారు. ఇంకా మా కోసం మెయిన్ మా సత్యస్వామి కోసం వెయిట్ చేశారు. సో తను వెళ్ళి కపిల్ తీర్థంలో అక్కడ మునిగేసి తర్వాత మా కోచే బోట్లన్నీ పెట్టేసినారు. సో ఇలా మాల వేసుకోవడం అనేది జరిగింది. సో కపిల్ తీర్థంలో నిజంగా మండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. మేము వెళ్ళకముందు ఇంకా రష్ ఉన్నిందంట. ఈ లోపలే ఒక 2-3 బ్యాచెస్ దర్శనం అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఖాళీ అయింది. మేము కూడా హ్యాపీగా దర్శనం చేసేసుకున్నాము మాల వేసుకున్న తర్వాత. నేనైతే ప్రతి సంవత్సరం మునుగుతాను, బట్ ఈ సంవత్సరం ఇంకా టైం లేదు, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. మళ్ళీ మా వాళ్ళంతా కూడా న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయాలి కాబట్టి మళ్ళీ మా కోసం వెయిట్ చేయకూడదు అని చెప్పి చక్కగా కోనేట్లో దిగేసి నేను మా పాప అలా తల మీద నీళ్ళు చల్లుకునేసాము. అలా మేము దర్శనంకి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చాము. సో కొన్ని గుళ్ళో మనకి శివయ్యకి అభిషేకం చేయడానికి వీలు కాదు, బట్ ఇక్కడ ఆప్షన్ ఉంది. సో శివయ్య అనేది అభిషేక ప్రియుడు, ఒక్క చెంబు నీళ్లు పోస్తేనే ఆయన పులకరించిపోతాడని ఎప్పుడు అంటూ ఉంటారు. అలాగా మేము ఇక్కడ స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేయించుకున్నాము. అభిషేకం చేసేటప్పుడు 3 చెంబులు నీళ్లు వేయాలి. సో మన అరిచేయి తగులుతూ నీళ్లు పోస్తే చాలా మంచిది. అలా అభిషేకం చేయించేసుకొని అక్కడ చేసుకునేసి తర్వాత నేను ఇంటి దగ్గర నుంచే దీపం పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయి పిండి తీసుకెళ్ళాను. సో అక్కడ స్వామివారికి అమ్మవారికి అక్కడ కూర్చొని ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అక్కడ స్వామివారికి అమ్మవారికి దీపం పెట్టుకొని ఒక 2 hours మేము అక్కడ కపిల్ తీర్థంలో స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది, మైండ్ చాలా రిలీఫ్గా ఉన్నింది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి కపిల్ తీర్థం దర్శనం చేసుకోండి. సో కార్తీక మాసంలో వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మునిగి ఆ నీళ్లు అనేది తల మీద పడితే ఎలాంటి నొప్పులు ఉన్నా సరే, తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ నార్మల్ అవుతాయి. ఎందుకంటే కొన్ని రకాలైన కొండలు ఆకులు తగిలి వస్తాయి కాబట్టి మా చిన్నప్పటి నుంచి అది మా నమ్మకము. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.